సీఎం గారు ప్రతిపక్ష హోదాలో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార రథం క్యాన్వాసింగ్ జరుగుతూ ఉండగా కన్నేకంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాన్ని భగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశాలు జరిగి అంటే ఈ ప్రోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు పవర్ సప్లై 6:30 అనేటప్పటికీ పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోని ఇంకొక టీమము ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీముగా అలా 3 టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయితో కొట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు గారికి చిన్న అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగ్గవలసింది ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు ఆఫీసర్ అడ్డుకోవడం వల్ల ఆయనకి చిన్నకి తగిలి రక్తం గారింది. అంటే ఆయన లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వెరీ నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్కి టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం క్రైమ్ నెంబరు 575/2022 అండర్ సెక్షన్ 324 IPCగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు. తర్వాత ఈ సెక్షన్ ఆఫ్ లా ఇవన్నీను ఇప్పుడు ఈ 2 yearsలో కొన్ని డెవలప్మెంట్స్ ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికినటువంటి క్లిప్పింగ్స్ ఫొటోస్ అవి ఆధారం చేసుకొని మేము ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము. ఆ విచారణలో వాళ్ళ మిగతా మార్తా శ్రీనివాసరావు ఇంకొంతమంది సుమారు ఒక 17 మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మీద వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెక్షన్గా తీసుకొని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ఇప్పుడు అదుపులో 4 తీసుకున్నాం. పేర్లు చెప్తారా సార్? కన్నేగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, అతను రౌడీ షీటరు. నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనికి ఈజ్ హ్యావింగ్ రౌడీ షీటర్. పరిమి కిషోర్, మార్తా శ్రీనివాసరావు, వీళ్ళు కాక ఇంకో 13 మంది. సార్, బాధితుల కార్యక్రమం జరిగే ముందు వీళ్ళందరూ రాళ్ళదాడి చేయడానికి కొంతమంది అఫీషియల్స్తో వాళ్ళు సమావేశం వేసుకున్నారన్నారు.
ఆ సమావేశానికి సంబంధించి ఏమైనా ప్రముఖులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా దాంట్లో? వస్తే ఇంకా విచారించవలసిన లోతే అని మీద దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం మేము, ఇంకా విచారించాలి అది. కానీ ఇప్పుడు అప్పట్లో ఈ కేసు విచారణలో పోలీసులు సక్రమంగా విధి నిర్వహణ కేసు విచారణ సక్రమంగా చేయలేదన్నారు. అటువంటి ఆ పోలీసు అధికారులు మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మేము మా పై అధికారులకి తెలియజేస్తాము. ఆ ల్యాబ్సెస్ ఇన్వెస్టిగేషన్ లెక్కనర్స్ మేము తెలియజేస్తాము. వారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో. దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతను చీఫ్ సెక్యూరిటీ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆరోపణలు చేశారు. అప్పుడు 575 కేసు కట్టినప్పుడు దానిలో ముద్దాయిగా కొంతమంది ఎవరిని పేర్కొన్నారు సార్? గుర్తు తెలియని వ్యక్తులను, మొత్తం పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు ఏంటి పేర్కొన్నారు? అన్నోన్ పర్సన్స్.